హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక చాలా అంటే చాలా రోజులు అవుతుంది కదా. చాలా గ్యాప్ వచ్చేసింది. ఏం చేయాలి, ఇక అలా అవుతుంది అనమాట. సరే కానీ ఎక్కడికో బయలుదేరారు అంటారా? మేమైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయి బయటకి అయితే వెళ్తున్నాము. ఎక్కడికో చెప్తాను. ఇక్కడ మీకు గుడి కనిపిస్తుందా? ఇది వచ్చేసి తులజాభవాని టెంపుల్ అన్నమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్. మనం ఏది కోరుకున్నా నెరవేరుతుంది. ఇక్కడ దసరా టైం కి అయితే చాలా పెద్ద జాతరనే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, చుట్టూ పొలాల మధ్యన శివయ్య ఎంత బాగుందో కదా. ఇంకా నీళ్ళు వచ్చినప్పుడు చూడాలి, శివుణ్ణి చుట్టూ వాటర్ వచ్చేస్తది, సగానికి మునిగిపోతుంది అనమాట. కానీ నిల్చోడానికి అయితే ఉంటది. అక్కడ నిల్చొని చుట్టూ చూస్తుంటే అసలు చాలా బాగుంటుంది. కానీ పాపం చుట్టుపక్కల ఉన్న పొలాలు కూడా మునిగిపోతాయి అనమాట. ఇక మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్తా అన్నాను కదా. మేమైతే వైజాగ్ కాలనీ వెళ్తున్నాం అనమాట. ఎందుకో తెలుసా? ఫిష్ కోసం, చేపల కోసం వైజాగ్ కాలనీ అయితే వెళ్తున్నాము. మేము విలేజ్ కి వెళ్తే ఫిష్ అయితే కంపల్సరీ అన్నమాట. మార్నింగ్ అలా వెళ్తుంటే చుట్టుపక్కల పొలాల్లో మంచిగా చల్లని గాలి, ఎండ తగులుతూ అసలు ఎంత బాగా అనిపించిందో, హాయిగా ఉందన్నమాట. మేమైతే ఇక వైజాగ్ కాలనీకి వచ్చేసాము. ఇక్కడ ఫిష్ ఇప్పుడు తెచ్చినట్టున్నారు. సపరేట్ అయితే చేస్తున్నారు, అంటే వాళ్ళలో నుంచి సపరేట్ చేయాలి కదా. ఇక్కడ ఎండు చేపలు ఎండేశారు చూడండి. మీకు ఇక్కడ ఎండు చేపలు కనిపిస్తుందా? మేమైతే దారి మర్చిపోయాము. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కి తెలిసిన వాళ్ళు ఉంటారంట, సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ బ్యానర్ బోర్డ్స్ చూసారా? ఎటు చూసినా ఇవే అన్నమాట. వైజాగ్ కాలనీకి ట్రిప్ కని అలా వస్తుంటారు కదా, సో వాళ్ళైతే వీళ్ళ దగ్గరనే ఫుడ్ ప్రిపేర్ చేయించుకుంటారు. మనకు కర్రీ కావాలన్నా ఫ్రై కావాలన్నా వీళ్ళకి ఆర్డర్ ఇస్తే చేసి ఇస్తారనమాట. వాళ్ళే క్లీన్ చేసి వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. పర్ కేజీకి ఇంతని చార్జ్ చేశారు. మేమైతే మొత్తానికి ఇక్కడికి వచ్చేసాము. మా అత్తమ్మ వాళ్ళైతే లక్కి తల్లిని ఎత్తుకొని పక్కకు నిల్చున్నారు అనమాట. ఇక్కడ మా మామయ్య వచ్చేసి ఫిషెస్ అయితే సపరేట్ చేస్తున్నారు. అంటే మాకు కావాల్సిన ఫిషెస్ అయితే తీసి ఇలా పక్కకైతే పెడుతున్నారు అనమాట. ఇక్కడ చాలా ఫ్రెష్ గా ఉంటాయి చేపలు అయితే. ఇక్కడ చేపలన్నీ దేని దానికి సపరేట్ గా పెట్టారు. ఒకే బాక్స్ లో మిక్స్డ్ అన్ని వేసేసారనమాట. మనం ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇలా ఈ బాక్స్ లలో అయితే ఫిషెస్, ఐస్ ఇలా వేసి పెడతారనమాట. చూసారు కదా, ఇదిగో నా వెనకాల మా ఆడపడుచు నా లక్కి తల్లిని ఎత్తుకొని నిలిచింది. ఇక్కడ చూడండి ఒకసారి ఎండు చేపలు ఎలా ఎండకేసారు. అసలు నేను ఫస్ట్ టైం ఇలా ఎండేస్తారా అని చూడడము. ఇక్కడేమో మంచాల మీద వలేసి దాని మీద చేపలు అయితే ఎండకేసారనమాట. చూసారా, అక్కడ ఒక మంచం, ఇక్కడ ఒక మంచం అయితే రెండు మంచాలు వేసారు. పెద్ద చేపల్ని ఇలా ఎండకేసారని నాకు ఇంతవరకు తెలియదు అనమాట. మీకు ఎవరికైనా తెలుసా? ఇదిగో ఇక్కడ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. చిన్న చిన్న చేపలు కింద వలేసారు. మళ్ళా దాని మీదంగా మొత్తం ఇలా చేపలు అయితే వేసేసారు. మంచిగా ఎండుతున్నాయి అబ్బా. అవును, ఎండు చేపలు మీకు ఎవరికైనా ఇష్టమా? తింటారా? కామెంట్ చేయండి తినే వాళ్ళు ఉంటే. చేపలకు కూడా ఇంతమంది వెళ్ళాలా అంటే మార్నింగ్ టైం గిన్నెలు గడగడం, ఇంట్లో పని తొందరగానే అయిపోయింది. ఇక ఇక్కడ ఉండి ఏం చేస్తాం, వెళ్దాంలే అన్నట్టుగా నేను మా ఆడపడిచి ఇద్దరం కలిసి మా మామని అడిగామన్నమాట, మేము వస్తామని. సరే రండి అన్నారు. ఇక ఊరు సైడ్ మార్నింగ్ వైబ్, ఆ పచ్చని పొలాలు, మంచిగా గాలి బాగుంటుంది కదా అని మేము కూడా వచ్చేసాం. అలానే మా అత్తని కూడా తీసుకొచ్చాం అనమాట. అయినా మా ఊరు నుంచి వైజాగ్ కాలనీకి పెద్ద దూరం ఏమి ఉండదు, 6 to 7 km ఉంటుంది అంతే. అందుకని వచ్చామన్నమాట. ఇక ఫైనల్ గా చేపలు అయితే కొనుక్కున్నాము. ఇది వచ్చేసి మాకు 5 kgs, ఇది వచ్చేసి మా చిన్న మామయ్య వాళ్ళకనమాట. మా చిన్న మామయ్య వాళ్ళు కూడా మా కోసం తెండి చేపలు అంటే వాళ్ళకు కూడా చేపలు కొనుక్కున్నాము. మేబీ 4 kgs అనుకుంటా. ఇక మేమైతే ఇంటికి వచ్చేసాము. మార్నింగ్ తినిపోలేదు కదా, సో మళ్ళీ వచ్చినాక తినేసి ఇలా కట్ చేయడం అయితే పెట్టుకున్నాము. మా మామయ్య చేపలు కట్ చేస్తుంటే నేనేమో చేప ముక్కలు సపరేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫిష్ ఫ్రై చేద్దామని, కొంచెం తిన్ పీసెస్ ఉంటే మంచిగా ఫ్రై అవుతుంది కదా, అందుకని సపరేట్ చేస్తున్నా. మా అత్తని అడుగుతున్నా ఇవి వెయ్యనా అని. మా మామేమో ఏం కాదు వేసే అంటున్నారు. కట్ చేయడం అయితే అయిపోయింది, మరి కడగాలి కదా. నేను వాటర్ పోస్తుంటే మా మామయ్య ఉప్పేసి కడుగుతున్నారు అనమాట. కర్రీ ప్రిపేర్ చేసేసాను, ఫ్రై అయితే అవుతుంది అనమాట. ఇక నార్మల్ గా వైట్ రైస్ వండేసాను. చూసారా, యమ్మీ యమ్మీగా స్పైసీగా ఫిష్ కర్రీ. ఈ రొట్టెలు వచ్చేసి నిన్నటి ఎవరు తినలేదు. ఇదిగోండి నాకు ఇష్టమైన ఫిష్ ఫ్రై. మొత్తానికి వంట అయితే అయిపోయింది. ఇక నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలబ్బా. సరే కానీ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.